హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో స్పైసీగా ఉండే ప్రాన్స్ ఫ్రైని లేదా రొయ్యల వేపుడిని ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. అందులోనూ నేను స్పైసీగా చేస్తున్నాను. కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుందనమాట ఈ రెసిపీ. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా 300 గ్రాముల రొయ్యలు తీసుకున్నానండి. ఇవి మీడియం సైజ్వి. వీటిలోకి మనము ముందుగా పావు టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఉప్పు అంటే ఒక పావు టీ స్పూన్, అలాగే ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసి బాగా కలిపి శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇలా కడగడం వల్ల ఈ రొయ్యల్లో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుందండి. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా మైదా వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం ఒక టీ స్పూన్ పైన యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి, వేయించిన ధనియాల పొడి. అలాగే గరం మసాలా అర టీ స్పూన్, మిరియాల పొడి ఒక చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాము. అలాగే నిమ్మరసం ఒక టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కోడిగుడ్డును వేసి మరొక్కసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. అంటే మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా పడతాయి. ఒక అరగంట అయితే ఖచ్చితంగా పక్కన పెట్టాలండి. అరగంట తర్వాత ఈ రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రొయ్యల్ని కడాయికి సరిపడగా వేసి వేయించుకోండి. ఒకేసారి అన్నిటినీ వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసి వేయించుకుందాము. మనం ఈ మ్యారినేట్ ప్రాసెస్లో కొద్దిగా మైదా, కార్న్ఫ్లోర్ని వేసాం కదా, అది ఒక లేయర్గా ఏర్పడుతుందండి రొయ్యల పైన. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీటిని మధ్య మధ్యలో రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కాసేపటి తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చి క్రిస్పీగా తయారైపోయాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. మరీ ఎర్రగా అయితే వేపుకోకండి, కాస్త లైట్గానే వేపుకోవాలి. ఇప్పుడు మిగతా ప్రాన్స్ని కూడా మనం ఇదే ప్రాసెస్లో వేయించుకోవాలండి. డీప్ ఫ్రై మొత్తం అన్నిటిని వేయించి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ప్రాన్స్ని ఇంకాస్త స్పైసీగా చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి వీటన్నిటిని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మనం ఆయిల్లో వేయించాం కదండి ప్రాన్స్ని, వాటిని అలాగే డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా కాస్త లైట్గా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. అలాగే ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక పావు టీ స్పూన్, మిరియాల పొడి ఒక చిటికెడు వేసుకోవాలి. ముందుగా వేసిన ఇంగ్రీడియంట్సే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో స్పైసీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అలాగే ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ స్పైసీగా ఉండే ప్రాన్స్ ఫ్రైని మనం అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.